సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. 5వ బ్లాక్లో 235వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో విస్తృతంగా చర్చించారు. వ్యవసాయ రంగం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాలు, కౌలు రైతులకు అందించిన రుణాలపై సమీక్ష నిర్వహించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి 3,86,249 కోట్ల రుణాలు అందించినట్లు బ్యాంకులు వెల్లడించాయి. ఎంఎస్ఎంఈ రంగానికి 1,17,357 కోట్ల రుణాలు, ప్రాధాన్యత రంగాలకు 5,19,693 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. దక్షిణ భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో రుణ వితరణ 137% మేర నమోదైందని బ్యాంకర్లు తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగవంతం కావడానికి బ్యాంకులు ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రైతులు, పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి రంగాలకు రుణాల పంపిణీ మరింత విస్తృతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈఓ ఆశిష్ పాండే, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ నీలం అగ్రవాల్, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్ ఏవో బషీర్, నాబార్డ్ జనరల్ మేనేజర్ కేవీఎస్ ప్రసాద్తో పాటు పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.